శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారి సహా 7గురు మృతి చెందారు. రాంగ్ రూట్లో టిప్పర్ వేగంగా వచ్చి కారును ఢీకొట్టి కొద్ది దూరం లాక్కెళ్లింది. నెల్లూరు నుంచి పామూరు వెళ్తున్న కారు ఈ ప్రమాదానికి గురైంది. అనారోగ్యంతో ఉన్న బంధువుని పరామర్శించేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాద తీవ్రతకు స్పాట్లోనే డ్రైవర్ సహా 7గురు మృతి చెందారు. మృతుల్లో 4 పురుషులు 3 మహిళలు ఉన్నారు. టిప్పర్ కిందకు కారు వెళ్లడంతో అందులోని మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. కారు నెల్లూరు నుంచి కడప వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారు నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలను బయటకు తీయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. గ్యాస్ కట్టర్ల సాయంతో కారు డోర్లను కట్ చేసి మృతదేహాలను వెలికి తీయాల్సి వచ్చింది. ఇటు ప్రమాదం గురించి తెలిసి అక్కడికి చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నెల్లూరు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రులు నారా లోకేష్, ఆనం రామనారాయణ రెడ్డి, మండపల్లి రాంప్రసాద్ రెడ్డి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. నెల్లూరు రోడ్డు ప్రమాదం ఘటన కలిచివేసిందన్నారు మంత్రి లోకేష్. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రమాద ప్రాంతాన్ని ఏఎస్పీ సౌజన్య పరిశీలించారు. ప్రమాద ఘటనకు కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నెల్లూరు జిల్లా నుంచి ఒక ఫ్యామిలీ వస్తూ ఉంది. సో ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చిన లారీ హిట్ చేసింది. సో ఆ కార్ మొత్తం బాగా హెడ్ ఆన్ కొలిషన్ తోటి లారీ లోపలికి వెళ్ళిపోయింది. సో బాగా థ్రస్ట్ పట్టడంతో బాడీస్ అన్నీ కూడా బాగా రప్చర్ అయిపోయినాయి. సో ఒక్కొక్క బాడీ తీసేటప్పటికి చాలా చూస్తే మీకు చూడొచ్చు. సో అన్ని కూడా గుర్తుపట్టలేని విధంగా అన్ని కూడా పార్ట్స్ డివైడ్ అయిపోయి ఉన్నాయి. లీగల్ యాక్షన్ 100% సీరియస్గా తీసుకునేది ఉంటుంది. ఇటువైపు ఎవరిది మిస్టేక్ అనేది కూడా చాలా క్లియర్గా మనకి మీరు సీన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. వాళ్ళ మీద 100% యాక్షన్ తీసుకుంటాం.